అందరికీ నమస్కారం. ఈరోజు సంచార జాతుల మహాసభకు ఆహ్వానించినందుకు మరి చెంచయ్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సంచార జాతుల సంక్షేమ సంఘాన్ని మరి ఏర్పాటు చేయడానికి మన లాయర్ బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో సంచార జాతుల వాళ్ళు మనకు అందరికీ తెలిసిన విషయమే. పొడుముక్కలు కానివ్వండి, కాటిపాపలు కానివ్వండి, అలాగే మొండె బండ, ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజు ఒక ఊరు, అందుకే వేరే వేరే ఊళ్ళలో తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు. ఒక చోట ఉండకుండా రోజుకి ఒక ఊళ్ళో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళ్తారో పని చూసుకుంటారో మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడిపాలెం చూసేది ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, కబడ్డీ పాలెం అంటే ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, అలాగే మన 16వ డివిజన్, అలాగంటే ఎస్టీలు ఎస్సీలు అంటే ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రము ఒక ఏరియా అనేది లేకుండా ఉండడం వలన వాళ్ళకి ఒక యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడు ఇలా మీటింగ్లు పెట్టుకొని మేము కూడా ఉన్నాము, ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, మా వల్ల కూడా ఓట్లు పడ్డాయి అనే ఒక ఆక్రోషంతో మరి మాకు కూడా ఒక సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏదైతే హామీ ఇస్తుందో ఇచ్చిన హామీకి కట్టుబడి ఖచ్చితంగా మరి గతంలోనే మరి మీకు జీవోలు కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి అలాగనే మీకు అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు, ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా, మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఇలా పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఏమైనా స్థలాల విషయం కానివ్వండి, అలాగే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవట్లేదు, పాపం ఆయన ఎక్కడ ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అందుకని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కి రావాలంటే మున్సిపల్ ఆఫీస్కి అందరికీ తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు